ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాకల బీచ్ ఫెస్టివల్ గురించి చర్చించుకుంటున్నారని తెలిపారు. పాకల ఒక చిన్న ఊరని భవిష్యత్తులో ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా విరాజిల్లనున్నట్లు తెలిపారు. ఇంతటి పవిత్ర దినమును కూడా మన ప్రాంతం కోసం ఎంతో ప్రేమతో నా రాజకీయ గురు నాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక మనిషి అంటూ ఉన్నాడంటే ఈ రోజు కొండేపి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన దీక్షతోటి నన్ను ప్రోత్సహించిన మా ముద్దుల బావ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మరో అన్న ఈ రోజు ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ, ఎప్పుడు పిలిచినా ఇక్కడ మత్స్యకారుల ముందు బిడ్డ బీసీ నాయకుడు, అలాగే ఎంతో నీతి నిజాయితీగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా 2 సార్లు మంత్రిగా మైన్స్ మినిస్టర్ గా ఉన్న మా అన్న కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా జిల్లా పెద్ద వయసులో పెద్దయిన ఆలోచనలో కానీ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ మా పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి అన్ని తానే చూసుకున్న మన రాష్ట్ర మంత్రివర్గ స్వామి గారికి, అలాగే ఈ ప్రాంతవాసి, అలాగే ఈ రోజు ఇంత కార్యక్రమంలో కూడా చెయ్యి కలిస్తే చప్పట్లు వస్తాయంటే నిదర్శనం మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి, అలాగే ఈ రోజు స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద మీటింగ్ ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం ఏమనుకోబాకండి. ఈ రోజు ఇంతటి కార్యక్రమం ఒక చిన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంతమంది కష్టపడి గత 10 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క పాకల బీచ్ను అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంత కష్టపడ్డాం. తప్పకుండా కొండేపి నియోజకవర్గం అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మంచి చేయడానికి మీ ముందు ఉంటది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మన ప్రాంతం కానీ జిల్లా అంతా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మన మోటో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పాకల అనేది ఒక చిన్న ఊరు, రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక